నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ల టాపిక్ సయాటికా డిస్క్ సమస్యలు. ఈ సయాటికా డిస్క్ సమస్యలు రావడానికి కారణాలేంటి, వీటికి ఉన్నటువంటి చికిత్సా విధానాలేంటి, ఇవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రతన్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. హలో. ముందు ఈ రెండు ప్రాబ్లంలో సయాటికా గురించి మాట్లాడుకుందాం సార్. ఈ సయాటికా అంటే ఏంటి, ఇవి రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు నార్మల్గా మనము చూస్తున్న క్లినికల్ ప్రాక్టీస్లో కామన్ కండిషన్ వచ్చేసి సయాటికా అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అండి. సో మెయిన్లీ సయాటికా గురించి తెలియాలి అంటే ఫస్ట్ అసలు డిస్క్లు ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో జనరల్లీ మనకి ఏంటి అంటే వర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నుపూస, అది పర్టికులర్ అంటే పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటుందండి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్లో. ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్ అని కాకిక్స్ అని డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్క ఈచ్ వర్టిబ్రా మధ్యలో ఒక డిస్క్ అనేది కామన్గా ఉంటుంది. ఆ డిస్క్లో 2 పార్ట్స్ ఉంటుంది. ఇన్నర్ పార్ట్ వచ్చేసి న్యూక్లియై, బయటి పార్ట్ వచ్చేసి పల్పోజస్ అన్నమాట. సో ఇది ఏదైతే డిస్క్ ఫార్మేషన్ అవుతుందో ఇది ఫంక్షనింగ్ ఏంటి అంటే డిస్క్ ఫంక్షన్ ఏంటి అంటే జనరల్లీ మనకి ఎప్పుడైనా బెండ్ అయినా కానివ్వండి, లేదంటే ఎప్పుడైతే సడన్గా మూమెంట్స్ జరిగినప్పుడు ఫ్రిక్షన్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ మెకానిజం అంటే వర్టిబ్రల్ టు వర్టిబ్రల్ బోన్ కనెక్షన్ అట్లా రాపిడి జరగకుండా ఈ డిస్క్ అనేది మనకు హెల్ప్ అవుతుంది అనమాట. అదే కాకుండా మనకి పోస్చర్ కానివ్వండి, లేదంటే మన ఏదైతే ఫిక్స్డ్ అంటే మన బాడీ పార్ట్స్ ఎలా అయితే వర్టిబ్రల్ కాలమ్ ఫిక్స్డ్ ఉంటాయో ఇదంతా కూడా డిపెండింగ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిస్క్ అనమాట. సో ఎప్పుడైతే డిస్క్ అనేది వీకెన్ అయిపోతుందో, లేదంటే ఎక్కువగా మనం ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్ కానివ్వండి, ఎక్కువగా దానికి వెయిట్ బేరింగ్ స్ట్రెస్ ఎక్కువగా లోడ్ అయినప్పుడు అక్కడ ఏదైతే డిస్క్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. ఈ డిస్క్ కంప్రెషనే కానివ్వండి, లేదంటే డిస్క్ ప్రొట్రూజన్ అని అంటాము, అండ్ ఆల్సో డిస్క్ హెర్నియేటెడ్ డిస్క్ అని అంటాము. డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయండి డిస్క్కి వచ్చిన ప్రాబ్లమ్కి. సో ఇది మెయిన్గా ఎప్పుడు మనకు డిస్క్ సమస్యలు వస్తుందని తెలియడానికి మనకు మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే, సో ఎక్కడైతే డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఏదర్ సెర్వైకల్ కానివ్వండి, లంబార్ కానివ్వండి, అక్కడ ఉన్న ఏదైతే డిస్క్ కంప్రెషన్ అయినా కానీ, అక్కడ డిస్క్ హెర్నియేటెడ్ అయినా కూడా ఆ కంప్రెషన్ ఏదైతే రెండు వర్టిబ్రల్ మధ్యలో డిస్క్ కంప్రెషన్ అవుతుందో ఆ రీజియన్లో మనకు పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇనిషియల్లీ. సో ఎప్పుడైతే మనకు పెయిన్ స్టార్ట్ అవుతుందో అది కామన్గా అది లీడ్స్ టు ద నమ్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్ అనమాట. నమ్నెస్ అంటే నార్మల్గా తిమ్మిరి రావడం కానివ్వండి, లేదంటే మొద్దు బారినట్టుగా అనిపించడము, ఎట్లాంటి సెన్సేషన్ కూడా ఉండకపోవడము కొంతమందిలో, అండ్ సివియర్ బ్యాక్ పెయిన్ రావడము, సివియర్ నెక్ పెయిన్ రావడము, అండ్ ఆల్సో నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చేతులకి తిమ్మిలు రావడము, అండ్ కాళ్ళకి అంటే లంబార్ రీజియన్లో కంప్రెస్ అయిన డిస్క్ వల్ల అక్కడ ఉన్న నర్వ్ రూట్ అనేది కంప్రెషన్ ఉండడం వల్ల ఆ త్రూ అవుట్ ద నర్వ్ ఏదైతే మనకు మజిల్ సప్లై అవుతుందో ఆ మజిల్స్ అంతా పెయిన్ రావడము, ఆ మజిల్ స్టిఫ్నెస్ అనిపించడము, అంటే పర్టికులర్ నాట్ ఓన్లీ మూమెంట్ చేసినప్పుడే కాకుండా ఈవెన్ కూర్చున్నప్పుడు రెస్ట్ పొజిషన్లో కానీ, లేదంటే పడుకొని ఇట్లా లేసేటప్పుడు అప్పుడు కంప్రెషన్ అనేది ఇంకా మజిల్ స్టిఫ్నెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కంప్రెషన్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది ఆ పెయిన్ అనేది. సో వాటి వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఆ కండిషన్నే మనం సయాటికా అనుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ సయాటికా అనేది పేరు ఎందుకు వచ్చింది అంటే మనకు లంబార్ రీజన్ అంటే L5 S1 మధ్యలో సయాటిక్ నర్వ్ అనేది ఇన్నర్వేట్ అవుతుంది, అంటే అక్కడ నుంచి వస్తుందన్నమాట. సో అక్కడ ఉన్న ఏదైతే డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆ డిస్క్ ప్రొట్రూషన్ కానీ, డిస్క్ బల్జ్ కానివ్వండి, వాటి వల్ల కంప్రెషన్ అనేది ఆ నర్వ్ రూట్కి అవుతుంది. సో ఆ సయాటికా నర్వ్ అనేది కంప్రెస్ అవుతే ఆ త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ ద నర్వ్ అంటే ఆ నర్వ్ ఎక్కడైతే మజిల్కి సప్లై చేస్తుందో, లైక్ మన హిప్ నుంచి కింద టో వరకు అది సప్లై చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న అతిపెద్ద నర్వ్ ఏంటి అంటే సయాటిక్ నర్వే, లైక్ హిప్ నుంచి టో వరకు ఉంటుంది. కాబట్టి ఆ కంప్రెషన్ అనేది జరిగినప్పుడు మనకు మెయిన్లీ ఆ పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తాడంటే మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, లో బ్యాక్ పెయిన్ వస్తుంది, లైక్ ఎదర్ రైట్ అయినా కానివ్వండి, లెఫ్ట్ అయినా కానివ్వండి. రైట్ మోస్ట్లీ మనకి ఏంటి అంటే బోత్ ద సైడ్స్ కూడా కామన్గా ఉంటాయి. కానీ జనరల్గా ఇవాళ రేపు చూస్తున్న మనకు పేషెంట్స్ చెప్పే సిమ్టమ్స్ మాత్రం మనకు లో బ్యాక్ నుంచి కిందికి పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది, లైక్ టిప్ వరకు వెళ్తుంది, ఒక్కొక్కసారి తిమ్మిరిలాగా వస్తుంది, అండ్ కింద సరిగ్గా కూర్చోలేకపోతున్నాము, కూర్చుంటే తిమ్మిరిలాగా వచ్చి సడన్గా మూమెంట్ మళ్ళీ లేవాలనిపించడం, ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా కూర్చోలేకపోవడము, ఇవన్నీ కంప్లైంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో ఇది మనకు అక్కడ ఆ సయాటిక్ నర్వ్ ఇన్నర్వేట్ కంప్రెషన్ అయినందుకు దానికి సయాటిక్ అని పేరు వచ్చిందనమాట. సో ఈ సయాటిక్ నార్మల్గా సయాటిక్ రీజన్లోనే కాకుండా ఎక్కడైనా రావచ్చు నర్వ్ కంప్రెషన్ అనేది. ఐదర్ సర్వైకల్లో ఉంటే మనము సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము, అదే లంబార్ రీజియన్లో ఉంటే లంబార్ స్పాండిలోసిస్ అంటాము. అంటే ఎక్కడైతే పార్ట్ అంటే దానికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దానికి మనము అట్లా డివైడ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ సయాటికా అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే కండిషన్స్ ఏముంటాయంటే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్,
లైక్ ఎక్కువగా సేపు కూర్చొని డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి, సెడెంటరీ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి, ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని పర్సన్స్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి డిస్క్ ప్రాబ్లం వస్తుంది అనగానే మనకు మెయిన్లీ పెయిన్ అనేది సెన్సేషన్ ఉండడము అండ్ ఆల్సో ఒక్కొక్కసారి నమ్నెస్ అనిపించడము, తిమ్మిళ్ళు రావడం, ఇవన్నీ కంప్లైంట్స్ నార్మల్గా 1 వీక్ లోపు ఏదైనా కానీ ఒక పెయిన్ వస్తే ఆటోమేటిక్గా మన బాడీ అనేది కరెక్ట్ చేసుకుంటుంది. సో ఆ ఇమ్యూన్ మెకానిజం వల్ల మనం లైఫ్ స్టైల్ కొన్ని చేంజెస్ చేసుకుంటే 1 వీక్లో మనం రివర్స్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందిలో లైఫ్ స్టైల్ కంటిన్యూగా అలాగే ఉండడము, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అండ్ ఆల్సో కరెక్ట్గా మనకు కాల్షియం కానివ్వండి, మినరల్స్ కానివ్వండి కరెక్ట్గా మన బాడీకి అందకపోవడం వల్ల, ఈవెన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ వర్టిబ్రల్ యొక్క ఏదైతే ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అయ్యి డీజనరేషన్ చేంజెస్ అయిపోవడం వల్ల కూడా మనకి ఇట్లాంటి డిజీజెస్ వస్తూ ఉంటాయి. సో మెయిన్లీ మనకు నాట్ ఓన్లీ మనకు ఆ కంప్రెషన్ ఎందుకు వచ్చింది అనేది రూట్ కాజ్ అనేది తెలియాలన్నమాట. సో ఎలాంటి వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేదంటే విటమిన్ B12, ఈవెన్ విటమిన్ B12 అయినా విటమిన్ D అయినా కానీ తక్కువ ఉన్నా కూడా మన బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ బోన్ స్ట్రెంత్ తగ్గడం వల్ల అక్కడ ఉన్న ఆ జాయింట్స్ పైన ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది. సో వాటి వల్ల అక్కడ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అయిపోయి, ఆస్టియోఫైట్స్ అంటే ఏదైతే బోన్ ఉంటుందో అది కొంచెం క్రాక్స్ లాగా వచ్చేసి ఆ డిస్క్ పైన పడుతూ ఆ ప్రెషర్ అనేది మనం బిల్డప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వాటి వల్ల మనకు అట్లాంటి కండిషన్స్ వస్తున్నాయి కాబట్టి సో మనం ఒక్కొక్కసారి నాట్ ఓన్లీ దిస్ డెఫిషియన్సీసే కాకుండా మనము MRI కానివ్వండి, లేదంటే సిటీ ఆఫ్ పర్టికులర్ స్పైన్ మనం ఎగ్జామిన్ చేసుకుంటే మనకు ఆ కంప్రెషన్ తెలియడము, లేదంటే డిస్క్ ప్రొట్రూషన్ ఉందా, లేదంటే డీజనరేటివ్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది బయటపడుతూ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి వాటికి మనము క్లినికల్గా మా దగ్గరికి వస్తే ఏంటి అంటే వాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకు SLR టెస్ట్ అని అంటాము, స్ట్రెయిట్ లెగ్ రేస్ టెస్ట్. సో ఎప్పుడైతే మనము పేషెంట్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన ఇట్లా లైక్ స్లీపింగ్ పొజిషన్లో ఉంచి లెగ్ రేజ్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి లెగ్ రేజ్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వాళ్ళకి ఏదైతే లో బ్యాక్ రీజియన్లో పెయిన్ రావడము కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో అది అట్లాంటి పెయిన్ అనేది వచ్చిందంటే మనం SLR పాజిటివ్ అనమాట. ఇది మెయిన్లీ మనకు సయాటికా కండిషన్లో SLR పాజిటివ్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటివే కాకుండా కొంతమందికి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ 40+ అయిన వాళ్ళకి కాల్షియం తక్కువ అయిపోవడము అండ్ ఆల్సో ఎక్కువగా ఉమెన్స్లో ఎక్కువగా ఇలాంటి సయాటికా ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలోసిస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళట్లో ఏంటి అంటే మెనోపాజ్ అటెండ్ అయిన ఉమెన్స్ మోస్ట్లీ వాళ్ళకి ఎప్పుడైతే మెన్సెస్ అనేటివి సీజేషన్ అవుతుందో, స్టాపేజ్ అవుతుందో అప్పుడు మనకి వాళ్ళ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, లేదంటే పర్టికులర్గా కాల్షియం అనేది కంప్లీట్గా డ్రాపేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువగా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా ఇట్లాంటి డెఫిషియన్సీస్ ఉంటే ఆ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండాలండి. సో ఇంకా నార్మల్లీ ఇట్లాంటి ఉమెన్సే కాకుండా ఈవెన్ ఇవాళ రేపు ఏంటి అంటే ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాకుండా ఉండిపోయింది. లైక్ ఈవెన్ చిన్నపిల్లల్లో కానివ్వండి కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటి అంటే కొంతమందికి ఎక్కువగా బ్యాగులో లైక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో ఎక్కువగా బుక్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాటి వల్ల కూడా డిస్క్ పైన ప్రెషర్ పడడం వల్ల స్పాండిలోసిస్ చేంజెస్ జరగడము ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళకి ముందే మనకు పెయిన్ అనేది అక్యూట్ స్టేజ్లో ఉంటే ఏదైనా ఒక డిజీజ్ వచ్చిందంటే అక్యూట్ అండ్ క్రానిక్ 2 స్టేజెస్ ఉంటాయి. అక్యూట్ స్టేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక డిజీజ్ 1 మంత్ లోపు ఉంటే దాన్ని అక్యూట్ అని అంటాం. అదే 1 మంత్ 2 మంత్స్ దాటి వెళ్తుంటే అది క్రానిక్ స్టేజ్, అంటే దీర్ఘకాలపు సమస్యలాగా మారుతూ ఉంటుంది. సో అట్లాంటి క్రానిక్ స్టేజ్కి వెళ్ళకుండానే ఇనీషియల్గానే వాళ్ళకి అక్యూట్ స్టేజ్లో వస్తే వాళ్ళని కంప్లీట్గా తొందరగా రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అదే క్రానిక్ స్టేజ్లో వస్తే ఏంటి అంటే లైక్ అది డిజీజ్ అనేది దాని ప్రోగ్నోసిస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది, అంటే సివియారిటీ అనేది పెరుగుతుంది కాబట్టి సో వాళ్ళకి కొంచెము ట్రీట్మెంట్ అనేది టైం అనేది పడుతుంది అనమాట. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎన్ని డేస్ వరకు ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అలాగే సెల్ఫ్గా డయాగ్నోస్ చేయవచ్చు అంటారా దీన్ని? అండి, ఇప్పుడు నార్మల్గా ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చినా, నెక్ పెయిన్ వచ్చినా కానివ్వండి ఒక 1 వీక్లో గనక తగ్గిపోతే నథింగ్, దానికి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు 1 వీక్ అనేది ఆ మజిల్కి అనేది రిపేర్ కావడానికి 1 వీక్ టైం అనేది పడుతుంది. అదే అది 1 వీక్ కాకుండా ఇంకా త్రూఅవుట్ ద మంత్స్ అట్లా ఉండిపోతూ ఉంటే వాళ్ళకి అప్పుడు కొంచెము లైక్ నమ్నెస్ అనిపించడము, టింగ్లింగ్ అనిపించడం, అంటే తిమ్మిరలాగా రావడము, ఇవన్నీ వాళ్ళకి అక్యూట్ స్టేజ్ అనేది తెలిస్తే డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఏంటి అంటే తొందరగా వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎట్లాంటి హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఏంటి అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. సో ఇన్ జనరల్గా వీటికి ఏంటంటే
అలోపతిక్ కండిషన్స్లో ఏంటి అంటే వాళ్ళకి ఎర్నియేటెడ్ డిస్క్లు ఏదైతే ఉన్నాయో ఆ డిస్క్కి ఆపరేషన్ చేసే డిస్క్ అలాంటి సర్జికల్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉంటారు అనమాట. సో వాటి వల్ల ఏంటి అంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ ఉంటుంది, కానీ మళ్ళీ వాళ్ళ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా క్యూర్ అనేది జరగదు. అంటే ఆ టెండెన్సీ ఏదైతే ఆ స్పాండిలోటిక్ టెండెన్సీ అనేది మనం ఆపలేము. సో ఆ సర్జరీ అనేది వాళ్ళకి కంప్లీట్గా కరెక్ట్ క్యూర్ అనేది కాదనమాట. సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ ఏదైతే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారో వాటి వల్ల ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది, కానీ వేరే ఆర్గాన్స్ పైన ఈవెన్ కిడ్నీ కానివ్వండి, లివర్ ఎఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో అవి చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుండి సలీం గారు. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడతాను మేడం. చెప్పండి సలీం గారు. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం. ఇది మెడతో తిరగట్లేదు సార్, మెడ ఎక్కువ పెయిన్ వస్తుంది. ఓకే, ఎప్పటి నుండి? హైదరాబాద్ అండి, సంతోష్ నగర్ నుంచి. ఓకే, తిమ్మిరిలాగా ఏమైనా వస్తున్నాయా చేతులకి? అండి చేతులకి తిమ్మిరిలాగా ఏమైనా వస్తున్నాయా? తిమ్మిన వల్ల లేదు కానీ ఈ ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం పెయిన్ బాగా వస్తుందండి. ఓకే, నెక్ పెయిన్ మాత్రమే బాగా వస్తుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ వచ్చేసి 60 years అబౌవ్ అండి. 50 years అబౌవ్. అండి ఓకే, మీరు ఏం చేస్తారు? వర్క్ ఏంటి? అట్లా కదండి, ఎంఆర్ఐ తీపించానండి. ఓకే, కొంచెం క్లాస్ వచ్చినట్టు అండి. ఎంఆర్ఐలో ఏమని ఉంది డయాగ్నోస్ చేశారు? నా 60 years అబౌవ్ అండి. మీకు ఎంఆర్ఐ చేయించా అంటున్నారు కదా, దాంట్లో ఏం డయాగ్నోస్ చేశారు? ఎంఆర్ఐ చేయించాను, కొంచెం బ్యాక్ ఎన్ఎంపోస్లో కొంచెం ఇది ఉందేమో అని చెప్పారండి డాక్టర్ గారు. ఓకే, నథింగ్ అండి. మీకు దాంట్లో ఎంఆర్ఐలో ఏముంటుంది అంటే స్పాండిలైటిక్ చేంజెస్ ఉన్నాయి, అంటే డీజనరేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అంటే మీకు ఉన్న ఏజ్ కూడా ఫ్యాక్టర్ తీసుకుంటే ఏంటి అంటే మీకున్న డిస్క్ అనేది డీజనరేట్ అవుతుంది. అంటే లైక్ కాల్షియం తక్కువ ఉండడం వల్ల ఆ డీజనరేషన్ అనేది కంప్లీట్గా అవ్వడం వల్ల మీకు డిస్క్ కూడా అది ఏదైతే ఎర్నియేటెడ్ అయినా కానివ్వండి, లేదంటే కంప్రెషన్ అవుతున్నా కూడా మీకు నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ చూస్ చేయకుండా మీకు ఏదైతే దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వస్తే మీకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేసుకుంటూ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ వల్ల మీకు కంప్లీట్గా రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్. సరే, మీరు ఇందాక సయాటికా సిమ్టమ్స్ చెప్పారు కదా, డిస్క్ ప్రాబ్లమ్స్కి కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా? అండి, ఇప్పుడు సయాటికా అయినా కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా రెండు సేమ్ అన్నట్టే. సయాటికా అని ఎందుకు వచ్చిందంటే సయాటిక్ నర్వ్ కంప్రెస్ ఉండడం వల్ల దానికి సయాటికా అని వచ్చింది. లైక్ ఏ డిస్క్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ డిస్క్లో యొక్క కంప్రెషన్ వల్ల ఏదైతే ఆ నర్వ్ రూట్ అనేది కంప్రెషన్ అవుతుందో అక్కడ ఉన్న మజిల్ సప్లై, ఆ నర్వ్ అనేది ఎక్కడికైతే మజిల్ సప్లై చేస్తుందో ఏ పర్టికులర్ మజిల్కి కూడా దానికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మజిల్ వేస్టింగ్ కూడా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ నమ్నెస్ అనిపించడం, ఇవన్నీ పర్టికులర్గా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి సయాటికా అయినా కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా ఒకటే అనమాట. సో ఇది మోస్ట్లీ మనకు ఎట్లా బయటపడుతుందంటే లైక్ ఎంఆర్ఐ కానివ్వండి, లేదంటే ఎంఆర్ఐ ఆఫ్ పర్టికులర్ స్పైన్. లైక్ కొంతమందికి లంబార్ రీజియన్లోనే పెయిన్ వస్తుంది అంటే వాళ్ళకి పర్టికులర్గా ఎంఆర్ఐ ఆఫ్ లంబార్ స్పైన్ని మనము వాళ్ళకి కంప్లీట్గా అడ్వైస్ చేస్తే దాంట్లో రిపోర్ట్స్ అక్కడ ఉన్న కండిషన్ సివియారిటీ ఎంత ఉందో అండ్ ఆల్సో ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో, లైక్ లంబార్లో అయిందా లేదంటే సాక్రల్లో అయిందా, లైక్ ఏ పార్ట్ అంటే L1, L2, L3, L4, L5 అని 5 ఉంటాయండి. సో ఏదైతే ఎక్కడ జాయింట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయిందనేది ఎంఆర్ఐలో మనకు క్లారిటీగా తెలుస్తుంది. అలా తెలవడం వల్ల ఏంటి అంటే నాట్ ఓన్లీ మనకు డిజీజ్ పార్ట్, మనకు వాళ్ళ కండిషన్ కూడా సివియారిటీ కూడా తెలుస్తుంది. లైక్ ఎప్పటి నుంచి ఉంది అనేది వాళ్ళకి అడిగితే వాళ్ళకి క్రానిక్ స్టేజ్లో ఉంది అని అనుకుంటే వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళ డిజీజ్ సివియారిటీ అండ్ వాళ్ళకి పెయిన్ ఎలా ఉంది అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఎక్కువగా కూర్చొని చేసే జాబ్ ఉందా లేదంటే ఎక్కువ ఏమన్నా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారా, అట్లాంటిది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏంటి అంటే రూట్ కాజ్ అనేది తెలుస్తుంది. సో ఇది తెలుసుకున్నప్పుడు వాళ్ళకి నాట్ ఓన్లీ దిస్, వాళ్ళకి ఏజ్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి కాల్షియం, విటమిన్ B12 అండ్ విటమిన్ D 3 కూడా కంప్లీట్గా చేసుకోవాలండి టెస్ట్. సో వాటిల్లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ఆ డెఫిషియన్సీస్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తే ఏంటి అంటే వాళ్ళకి మళ్ళీ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో కంప్లీట్గా క్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్లీ ఏంటి అంటే కొంతమందిలో ఎక్కువగా కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి ఒబేసిటీ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఈ ఒబేసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా ఫ్యాట్ అనేది మన బాడీలో ఉంటే ఏదైతే మజిల్ అనేది ఉంటుందో ఆ మజిల్ కూడా వీక్నెస్ అనేది అవుతుంది.
ఆ మజిల్ వీక్నెస్ అవ్వడం వల్ల కూడా ఏదైతే అక్కడ వర్టిబ్రల్కి మజిల్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం వీకెన్ అయిపోయి ఏదైతే వర్టిబ్రల్ కాలం మధ్యలో ఉన్న డిస్క్ యొక్క స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో వాటి వల్ల కూడా స్పాండిలోసిస్ వస్తుంది. కాబట్టి సో ఇలాంటి ఒబేసిటీ ఉన్న వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ వెయిట్ని కూడా మనం కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ వెయిట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే మనకు ఏదైనా ఒక డిజీజ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ పార్ట్, వాళ్ళకి ఒక డైట్ అండ్ రెజిమెన్ కూడా వాళ్ళకి అడ్వైస్ చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఏ డిజీజ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఒక డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేస్తే వాళ్ళు ఆ డైట్ ఫాలో అవ్వకుంటూ కంప్లీట్గా ఆ డిజీజ్ కండిషన్ని రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చా సార్? యా అండి, ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు డీజనరేటివ్ చేంజెస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, స్పాండిలోసిస్ కానివ్వండి కూడా ఇదేంటి అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఫ్యామిలీ హెరిడిటరీ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వంశపారంపరంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంతమందికి అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్కి కూడా మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. అంటే వాళ్ళ లైఫ్లో రాకుండా ఉండడానికి కూడా అంటే ప్రివెంటివ్ మెజర్స్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అట్లాంటి మన కేస్ టేకింగ్లో ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కేస్ టేకింగ్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఎఫెక్షన్స్ వచ్చాయా, అంటే వాళ్ళ జెనెటికల్ ఏమన్నా ఎబిలిటీ ఎట్లా ఉంది, వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంది, అండ్ వాళ్ళకి ఈ జెనెటిక్ టెండెన్సీ ఉందా అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇవే కాకుండా వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఏమైనా అంటే లైక్ మెంటల్ స్ట్రెస్ ఏమన్నా ఉందా, లైక్ మన మైండ్కి మన బాడీకి కూడా రిలేషన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో అది కూడా మనము రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ ఏమన్నా ఉన్నా కూడా ఆ మానసిక ఒత్తిడి అది కూడా మనకు దానికి కాజ్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సో దానికి మెడిసిన్ ఇస్తూ అండ్ ఆల్సో కంప్లీట్గా ఆ జెనెటిక్ని ఏదైతే టెండెన్సీ ఉందో దాన్ని మనం మోడిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి కావాల్సిన మెడిసిన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము. జీసీఎస్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అని అంటాము. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే వాళ్ళకున్న డిజీజ్ కండిషన్, సివియారిటీ అండ్ ఆల్సో వాళ్ళ మెంటల్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు లైక్ ఏదన్నా ఎమోషన్కి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, అవన్నీ కూడా మనం కంప్లీట్గా రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటే ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. సో ఈవెన్ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ 2 ఇండివిజువల్స్ తీసుకున్నట్లయితే ఇద్దరికి సయాటికా ఉన్నా కూడా ఇద్దరికి సేమ్ మెడిసిన్ అనేది ఉండదు హోమియోపతిలో. సో ఇప్పుడు నార్మల్లీ అలోపతిలో ఏంటి అంటే ఏదైనా ఒక కండిషన్ వచ్చిందంటే ఆ కండిషన్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు, అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇస్తారు. సో హోమియోపతిలో ఏంటి అంటే మనకు నార్మల్లీ ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఏ కండిషన్కి ఒక పర్టికులర్ కండిషన్కి ఆ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్కి తీసుకున్నట్లయితే అందరికీ సేమ్ మెడిసిన్ ఉండదు. కాబట్టి సో మన కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటేనే మనకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. సో ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఇస్తాం. కాబట్టి సో వాళ్ళకి ఏదైతే డిజీజ్ కండిషన్ ఉన్నాయో నాట్ ఓన్లీ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళకి డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ హైపోథైరాయిడ్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజీజెస్, ఇవన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి సో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏ డిజీజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ డిజీజ్ క్యూర్ అవుతూ వాళ్ళకి కంప్లీట్గా ఇన్ హోల్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేస్తూ ఉంటాం. సో వీటి వల్ల వాళ్ళకి ఫర్దర్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా, ఫర్దర్గా మైన్యూట్ డిజీజెస్ రాకుండా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే సార్, ఈ సయాటికాలో మీరు స్టేజెస్ చెప్పారు కదా, స్టేజెస్ కాకుండా గ్రేడ్స్ ఉంటాయా? ఈ గ్రేడ్లో మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో ఇన్ జనరల్గా మనకేంటి అంటే ఏదైనా ఒక డిజీజ్కి మనకు స్టేజెస్ అనేవి కామన్గా ఉంటాయి. లైక్ సయాటికా డిస్క్ ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే మనకు డీజనరేటివ్ పార్ట్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కొంతమందికి ఏజ్ రిలేటెడ్ స్టేజ్ కూడా డిఫరెన్స్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్లో వాళ్ళకి డీజనరేషన్ అనేది తొందరగా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకి సివియర్ స్టేజ్ అనమాట, అంటే లైక్ 3rd or 4th స్టేజ్లో వాళ్ళు డివైడ్ అయి ఉంటారు. అదే కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఈవెన్ 25-30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి డిజీజ్ వస్తుంది. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఆ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, లేదంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి ఆ డెఫిషియన్సీస్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే సో ఆ స్టేజ్ అనేది కూడా మనకి వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫైనల్ డీజనరేటివ్ చేంజెస్ దాకా వెళ్ళదు, అంటే అది ఫైనల్ 3rd or 4th స్టేజ్కి అయితే వెళ్ళదు. సో ఎప్పుడైతే 1st or 2nd స్టేజ్లో ఉంటే వాళ్ళకి ఆ డిజీజ్ కండిషన్ని తొందరగా రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే కొంతమంది ఏంటి అంటే పెయిన్ వస్తుంది
అని చెప్పేసి సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటూ లైక్ పెయిన్ కిల్లర్స్ వాడడము అండ్ ఆల్సో పెయిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడము అట్లాంటివి కండిషన్స్ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ అనేది తీసుకున్నట్లయితే ఆ పెయిన్ తగ్గుతుంది కానీ కంప్లీట్గా క్యూర్ అనేది కాదు కాబట్టి సో అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే వర్టిబ్రల్ కాలం ఉంటుందో అది స్టిఫ్నెస్ అయిపోయి మూమెంట్స్ కూడా కంప్లీట్గా ఉండకుండా వాళ్ళకి ఇంకా ఆ లైఫ్ స్టైల్ మొత్తం అంతా వాళ్ళకి రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉండదు. ఏదైతే డిజీజ్ వచ్చిందో రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉండదు కాబట్టి సో వాళ్ళకి ఇనీషియల్గా వస్తేనే వాళ్ళకి డిజీజ్ ఉన్న సివియారిటీ ప్రకారంగా మనము రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఒక డిజీజ్ వచ్చింది అంటే వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకొని మెడిసిన్ కాకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఆ సిమ్టమాటిక్ వల్ల ఏ డిజీజ్ ఉందనేది వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. సో వాటికి ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఏ డిజీజ్ ఉన్నా కూడా కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. సార్ ఇలా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు సార్, అలాంటి వాళ్ళు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ చూడొచ్చు మనం? ఇప్పుడు మనకు నార్మల్లీ ఇప్పుడు మా క్లినిక్కి వచ్చే పేషెంట్స్ కూడా డైరెక్ట్గా పెయిన్ వచ్చిందంటే ఇనీషియల్గా రారు. లైక్ కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కూడా లైక్ పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ వస్తారు. లైక్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఈవెన్ 5 years దాకా కూడా ఎట్లాంటి బయట ట్రీట్మెంట్ తీసుకోకుండా సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని సెల్ఫ్ మెడికేషన్ వాడే పేషెంట్స్ చాలా వరకు ఉన్నారండి. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే పెయిన్ కిల్లర్ ఉంటుందో అది వాళ్ళ బాడీకి అదొక రెసిస్టెన్స్ లాగా మారిపోతుంది. సో వాటిని ఏమవుతుంది అంటే ఇంకా అది లేకపోతే వాళ్ళకి కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళట్లో ఏంటి అంటే కంప్లీట్గా ఆ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి కూడా ఇనీషియల్లీ హోమియోపతిలో వాళ్ళకి ఆ పెయిన్ కిల్లర్ని కంప్లీట్గా మనం ఆపడానికి కూడా ఛాన్సెస్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తూ వాళ్ళకి ఏదైతే ఆ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారో ఆ ఎఫెక్ట్ని కూడా మనము కంప్లీట్గా రిమూవ్ చేసేసి సో వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళకి ఇన్స్టంట్ రిలీఫ్ కోసం కూడా మనము మెడిసిన్స్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్ వేసుకొని వాళ్ళకి రెసిస్టెన్స్ ఉండిపోతుంది బాడీ కాబట్టి సో అది మనము రిమూవ్ చేయడానికి ఇట్లాంటి కండిషన్స్కి కూడా వాళ్ళకి అడ్మినిస్టర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వీటి వల్ల వాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కూడా కిడ్నీ ఎఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు ఏదైతే కిడ్నీ ఫంక్షన్ ఉంటుందో మనకు గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అని అంటాము. గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే కిడ్నీ యొక్క ఫిల్టరేట్ అంటే ఫిల్టరేషన్ మన బ్లడ్ని ఎంత ప్యూరిఫై చేస్తుంది అనేది అదొక రేట్ అన్నమాట. సో వాటి వల్ల మనకేం తెలుస్తుంది అంటే అది కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి జిఎఫ్ఆర్ అనేది. సో కొంతమందిలో పెయిన్ కిల్లర్ ఎక్కువగా యూజ్ చేసుకుంటే జిఎఫ్ఆర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో వాటి వల్ల బ్లడ్ ప్యూరిఫై అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఏంటి అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్కి కూడా వాళ్ళకి ల్యాండ్ అవుతాం, సికేడీ అని అంటాము. సో ఈ సికేడీకి వెళ్ళిన పేషెంట్స్కి ఇంకా క్రియాటినిన్ లెవెల్స్ పెరగడము వీటితో పాటు కాంప్లికేషన్స్ పెరిగి వాళ్ళకి కంప్లీట్గా లైక్ వాళ్ళ లైఫ్ అనేది కూడా రిస్క్ ఫ్యాక్టర్ లాగా మారిపోతుంది అనమాట. సో వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కంప్లీట్గా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే. సో ఎట్లాంటి మెడికేషన్ యూజ్ చేసినా కూడా సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా కేస్ టేకింగ్లో ఇవన్నీ కరెక్ట్గా చెప్తేనే కూడా వాళ్ళకి ఈ పాస్ట్ హిస్టరీలో ఎలాంటి మెడికేషన్ యూజ్ చేశారు ఇవన్నీ కూడా మనం అడుగుతాం. వాళ్ళు కరెక్ట్గా చెప్తే వాళ్ళకి చెప్పిన ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అండ్ వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాంటీడోట్ చేయాలి ఒక్కొక్కసారి. సో అందుకే మనకు పాస్ట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనము క్లారిటీగా తెలుసుకుంటే ఇన్ డీటెయిల్ కేసు తీసుకోవడం వల్ల మనకు కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పానో ఈ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడం వల్ల సో ఇట్లాంటి డిస్క్ ప్రాబ్లమ్సే కాకుండా ఎవ్రీ కైండ్ ఆఫ్ డిజీజ్ కూడా మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్ చేస్తాం అన్నమాట. సార్ ఈ సయాటికా, డిస్క్, ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలా సార్, లేదంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అండి, ఇప్పుడు నార్మల్లీ చెప్పాను కదా, ఏదైనా ఒక డిజీజ్ వస్తే అక్యూట్ అండ్ క్రానిక్ స్టేజ్ అని చెప్పాను. అండ్ సివియారిటీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కొంతమందికి సివియారిటీ అనేది వాళ్ళకి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తాయి. సో ఏదన్నా ఒక డిజీజ్ వచ్చినప్పుడు ఆ కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్తే అది క్రానిక్ స్టేజ్ లాగా మారుతుంది. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఆ టైం అనేది డ్యూరేషన్ అనేది కూడా వాళ్ళకి ముందే చెప్తాం. లైక్ పర్టికులర్ ఇంత డ్యూరేషన్ వాడితేనే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. కొంతమంది ఏంటి అంటే లైక్ మేము చెప్పిన డ్యూరేషనే కాకుండా ఒక 6 months మెడిసిన్స్ వాడేసి మళ్ళీ పెయిన్ తగ్గింది కదా అని చెప్పి కూడా డిస్కంటిన్యూ చేస్తారు వాళ్ళు కూడా. సో అట్లా చేస్తే మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి వల్ల ఏంటి అంటే మనకు ఏదైనా ఒక డిజీజ్ వస్తే కంప్లీట్లీ వాళ్ళకి కూడా చెప్పాలన్నమాట, నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో అందుకనే ఏదైనా ఒక డిజీజ్ వచ్చినా కూడా అక్యూట్ స్టేజ్లో వస్తేనే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అదే క్రానిక్ స్టేజ్కి వస్తే అంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్లో మాత్రం టైం ఉంటుంది, బట్ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి.
మళ్ళీ ఉంటుంది, కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళ లైఫ్లో కూడా మళ్ళీ రాకుండా కూడా ఉండే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయండి. ఓకే సార్, ఈ మెడిసిన్ వాడే వాళ్ళు వేరే మెడిసిన్తో ఈ హోమియో మెడిసిన్ కూడా వాడొచ్చు సార్, కంటిన్యూ చేయొచ్చు? యా అండి, ఇప్పుడు నార్మల్లీ హైపర్ టెన్షన్కి కానివ్వండి, డయాబెటీస్కి కానివ్వండి కూడా మనము ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి కొంతమందిలో ఏంటి అంటే లైక్ 10 years 15 years 20 years నుంచి హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, డయాబెటీస్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో అట్లా ఉన్న కండిషన్స్కి కూడా మనకు ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఒకటేసారి మెడిసిన్ మనం స్టాప్ చేయొద్దు. లైక్ వాళ్ళకి ఏదైతే వాల్యూస్ అనేది కూడా మనం డిఫర్ చేసుకుంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాళ్ళకి HbA1c, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇలాంటివి కూడా వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ ఉంటే సో వాటి ఏదైతే వాల్యూస్ ఎలా ఉన్నాయో దాని తగ్గట్టుగా మనం డోసేజ్ అనేది తగ్గించుకుంటూ రావడము, అంటే టాపరింగ్ ఆఫ్ ద డోసెస్ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. సో ఏదైనా కానీ ఇప్పుడు నార్మల్లీ మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో నాట్ ఓన్లీ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ అండి, లైక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటోసిస్ అంటే SLE అనడము, ఇట్లాంటివి లైక్ జాయింట్ కంప్లైంట్స్ రావడము, అండ్ ఆల్సో డయాబెటీస్ ఉండడము, క్రానిక్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, కాంప్లికేషన్స్ ఆఫ్ ద డయాబెటీస్, ఇవన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్ అనేది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ప్రొవైడ్ చేస్తాం. సార్, మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా ఉండాలి అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే? సో ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్లు అయితే వాళ్ళకి ఏంటి అంటే చెప్పాను కదా, కాజేషన్ ఏంటి అంటే దీనికి ఎక్కువగా మనకు డెఫిషియన్సీస్ ఉండడం వల్లనే వస్తాయి, లైక్ మినరల్స్, కాల్షియమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో వాటిని మనం కరెక్ట్ చేసుకొని అండ్ ఆల్సో పోస్టర్ని కూడా మనం ఎప్పుడైతే కూర్చునే పోస్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా లైక్ సపోర్ట్ తీసుకోకుండా కూర్చునే వాళ్ళకి ఇలాంటి డిస్కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి. సో ఎప్పుడైనా కానీ కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో అట్లాంటి చేంజెస్ చేసుకుంటూ అండ్ ఆల్సో లైక్ ఎక్కువగా లైక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడము కొంచెం, అండ్ వెయిట్ అనేది కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ కంప్లీట్గా డైట్ అనేది వాళ్ళకి ఫాలో అవుతావు. అండ్ ఆల్సో లైక్ పెయిన్ కిల్లర్స్ కూడా ఏదన్నా వేసుకుంటూ ఉంటే వాటిని అవాయిడ్ చేయడము, అండ్ ఫిజికల్ యాక్టివిటీని బిల్డప్ చేసుకోవడం, వీటి వల్ల డిస్క్ కూడా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి ఈ డిజీజ్ అనేది ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ పార్ట్ రెండు యాడ్ అవుతూనే ఏదైతే డిజీజ్ కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.